ఏ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్గా ఉన్నాం కిచెన్లో. ఏంట్రా హడావుడి? ఇవాళ ఏంటి హాలిడేనా? ఎందుకనే? వరలక్ష్మి వ్రతం. హ్యాపీ వరలక్ష్మి వ్రతం టు ఎవ్రీవన్. చక్క పూజలు చేసుకోండి, చక్క హ్యాపీగా ఉండండి, కిచెన్లో ఇట్లా టైం స్పెండ్ చేయండి, సరేనా? ఏంటి మరి ఇవాళ స్పెషల్స్? శాండ్విచ్ కావాలంట చిన్నవారికి. చికెన్ బిర్యానీకి శాండ్విచ్ కావాలంట. అందుకనే ఏదో హడావుడి. చక్కగా ఆలుని స్మాష్ చేసేసింది ఉడకబెట్టేసి. సో ఇప్పుడే టొమాటో నీళ్ళల్లో ఒక కంటైనర్ తీసుకొని, ఒక బౌల్ తీసేసుకొని, కొన్ని నీళ్ళు పోసేసుకొని దాంట్లో ఒక టొమాటో, ఒక ఆనియన్, క్యాప్సికమ్, మిర్చి, కీరా. ఓకే, సో అట్లా నీట్గా కడుక్కోవాలన్నమాట. సో అలా కడిగిన తర్వాత నీట్గా అలా కట్ చేయాలన్నమాట. సో నేను ఒకసారి నేర్పించాను, అందుకనే మా వైఫ్ అలా ఫాలో అయిపోతుంది. నేర్పించిన అన్నీ గుర్తున్నాయా? మర్చిపోయా. ఓ మై గాడ్, కట్ చేయమంటే చేతులు కట్ చేసుకుంటున్నారు. నేను 14 years నుంచి కట్ చేస్తున్నా, ఒక్కసారి కూడా కట్ చేసుకోలేదు. అప్పుడప్పుడు వీళ్ళేమో కూరగాయలు కట్ చేయండి రా అంటే చేతులు కట్ చేసుకొని కట్ అయిందని 1 week దాకా పని చేయరు. అప్పుడు నేనే చేయాలి మళ్ళీ. కీరా గుర్తుంది కదా ఎట్లా కట్ చేయాలి? సూపర్. హే గైస్, మేమైతే ఇవాళ హాలిడే కదా, సో ఇట్లా బ్రేక్ఫాస్ట్ కొత్తది కాదు, ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటాము. హాలిడే కదా, దీనికి టైం ఎక్కువ పడుతుంది, అందుకనే హాలిడే లేనప్పుడు చేయలేమన్నమాట. సో అందుకు నేను హాలిడే కదా శాండ్విచ్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. అందులో చికెన్ బిర్యానీగా డిమాండ్ వేసాడనమాట, సో శాండ్విచ్ కావాలని. సో అందుకని అరే కట్ చేసుకోవడం కోసం కటింగ్ బోర్డు కొన్నాము. ఓకే, సో కటింగ్ బోర్డు వదిలేసి సో చక్క పాల రాతి మీద కట్ చేస్తున్నారు. నేనైతే కటింగ్ బోర్డ్ కంపల్సరీ కట్ చేయాలంటే వెజిటేబుల్స్ సూపర్గా కట్ చేస్తాను నేను. సో వరల్డ్ నెంబర్ 1 అనమాట కటింగ్లో. తను కూడా బాగానే కట్ చేస్తుంది. అప్రిషియేట్ హర్, గాడ్ బ్లెస్ హర్. మీరు కూడా అయినా హ్యాపీగా ఇట్లాంటి మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకోండి, హ్యాపీగా తినండి. లేకుంటే మా ఇంటికి వచ్చేసేయండి. తొందరగా వస్తే ఒక శాండ్విచ్ ఇస్తాను, లేకుంటే కష్టం, సరేనా? సో దాట్స్ ఆర్ టుడేస్ అప్డేట్స్ అండ్ మెమొరీస్. అట్లా నీట్గా కట్ చేసిన తర్వాత ఒక ప్లేట్ తీసేసుకొని చక్కగా నీట్గా అరేంజ్ చేసుకోవాలి, సరేనా? అప్పుడే శాండ్విచ్ బాగుంటుంది, లేకుంటే టేస్ట్ రాదనమాట. నేనే బయటకు వెళ్ళి బ్రెడ్ తెచ్చాను. సో చాలా పనులు ఉన్నాయన్నమాట ఇప్పుడు. సో నేనే ఒట్టిగానే ఉన్నాను కదా, కొద్దిగా వీడియో చేసి మన సబ్స్క్రైబర్స్కి షేర్ చేద్దాము. ఏ గైస్, మీరు కూడా చక్కగా ఇట్లా శాండ్విచ్ చేసుకోండి. పిల్లలు మాత్రం సూపర్గా ఎంజాయ్ చేస్తారు. ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. బాయ్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యు ఇన్ ద నెక్స్ట్ రీల్. ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ. సో మీరు కూడా చక్కగా కిచెన్లో ఇట్లా ఎంజాయ్ చేయండి, సరేనా?